అందరికీ నమస్కారం. నా ఆడియో తెలుగు ఛానల్‌కి స్వాగతం. ముందుగా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేయండి. రాక్షసుడి వలలో అందాల చాపిలమ్మ 3వ భాగం. శ్యామ కిందికి వస్తూ అక్కడ వంటగదిలోకి వెళ్ళి కాఫీ చేసుకుని కప్పులో వేసుకుని పైకి తీసుకుని వెళ్తుంది. గదిలోకి వెళ్ళేసరికి కేశవ అలానే బెడ్ మీద పడుకుని ఉంటాడు. కేశవ శ్యామ అమాయకమైన తన నోముని గుర్తు చేసుకుంటూ, నాకు తెలుసు శ్యామ, నువ్వు ఏ తప్పు చేసి ఉండవు, కానీ నా నుండి తప్పించుకుని పారిపోవడానికి చెయ్యని తప్పుని నీ మీద వేసుకున్నావని, ఇష్టం లేని పెళ్ళిని చేసుకుని నా నుండి దూరంగా వెళ్ళిపోవాలనుకుంటున్నావని కూడా నాకు అర్థమైంది. కానీ ఎందుకు నా నుండి పారిపోవాలని అనుకుంటున్నావు? అసలు కారణం ఏంటి? నీ నోటి నుండి చెప్పించేదాకా నీకు ఈ కష్టాలు తప్పవు. ముందు నా నుండి పారిపోవాలి అనే ఆలోచన నీ నుండి తొలగించాలి. ఇంకొకసారి ఆ ఆలోచన రాకుండా ఉండాలి అంటే నా నుండి పారిపోవాలి అన్న ఆలోచన వచ్చిందంటేనే చాలు నీకు భయం పుట్టాలి. కేశవ తన పిడికిలను బిగించుకుంటూ, నిన్ను దక్కించుకోవడం కోసం నేను ఏమైనా చేస్తాను. ఎవడు అడ్డొచ్చినా వాడి అడ్డు తొలగించుకుంటాను. అందులో భాగంగానే ఇప్పుడు నేను నిన్ను బాధ పెడుతూ చేస్తున్నది అనుకుంటూ, శ్యామాని బాధ పెడుతున్నాను అన్న బాధ కేశవలో ఉన్న తన నుండి వెళ్లకుండా ఉండాలంటే అసలు ఏం జరిగిందో తన నుండే చెప్పించాలి. అంటే ఇలా చేయక తప్పడం లేదు అని అనుకుంటూ అలానే ఆలోచిస్తూ ఉంటాడు కేశవ. అప్పుడే శ్యామ కేశవని చూస్తూ దగ్గరగా వెళ్ళాలంటే భయంగా అనిపిస్తూ ఉంటే అక్కడి నిలబడి సార్ అని మెల్లగా పిలుస్తుంది. ఆ శ్యామ పిలుపుకే కేశవ హృదయానికి తాకినట్టు తన వైపు తిరిగి చూస్తూ, అక్కడే నిలబడ్డా, రా లోపలికి అని పిలుస్తాడు కేశవ. కేశవ పిలుస్తుంటే కంగారు పడుతూ చిన్న పరుగు లాంటి నడకతో కేశవ వద్దకు వెళ్ళి సార్ కాఫీ అని ఇస్తుంది. కేశవ పైకి లేచి శ్యామ నడుమును పట్టుకుని తనకి అదుపుకుంటూ ఉంటే శ్యామ చిగురుడాకులా వణికిపోతూ, సార్ కాఫీ చల్లారిపోతుంది, ముందు కాఫీ తాగండి సార్ అని అంటుంది శ్యామ. ఆ కాఫీని తీసుకుని తాగుతూ, బాగుంది, కానీ నేను కాఫీ తాగను, నువ్వు ఎలా చేసి తీసుకొస్తావో చూద్దామని తీసుకుని రమ్మని చెప్పాను అంటూ శ్యామ నడుముని తాకుతూ నావి దగ్గర తన చేతితో తాకుతూ ఉంటే శ్యామకి చాలా ఇబ్బందికరంగా కేశవని చూడలేక సార్ అంటూ కేశవ చెయ్యి మీద చెయ్యి వేస్తూ అంటుంది. కేశవ శ్యామని చూస్తూ చిన్నగా నవ్వుకుంటూ ఆ కప్పుని శ్యామ చేతిలో పెట్టి తాగు అని తననే చూస్తూ చెబుతాడు కేశవ. శ్యామ కేశవ చెప్పిన దానికి తన వైపే చూస్తూ తన చేతిలో కాఫీ కప్పుని చూస్తూ వణుకుతున్న చేతులతో ఆ కాఫీని తాగుతూ ఉంటుంది శ్యామ. తన ఎంగిలిని శ్యామ తాగుతూ ఉంటే తన మీసం వెనుకే నవ్వుకుంటూ అలా తాగుతూ ఉన్న శ్యామ చేతిని పట్టుకుని చివరిగా మిగిలిన కాఫీని కేశవ తాగుతూ, ఇప్పుడు ఇంకా బాగుంది అంటాడు కేశవ. కేశవ చేసిన దానికి శ్యామ అలానే ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది. కేశవ శ్యామ ఆశ్చర్యాన్ని చూస్తూ తన పెదవులకు అంటిన కాఫీని చూస్తూ శ్యామ మరింత అందంగా కనిపిస్తుంటే తన పెదవుల మీద కేశవ పెదవులతో ఆ కాఫీని లాక్కుంటూ ఉంటే శ్యామ భయంతో అలానే కళ్ళు మూసుకుని ఉండిపోతుంది. కేశవ శ్యామని వదులుతూ ఆ కప్పుని పక్కన పెట్టి తనని వదలాలని అనిపించక తన శరీరాన్ని తాకుతూ ఉన్నప్పుడల్లా పరిమళించే పువ్వులను హత్తుకున్నంత శుతిమెత్తగా అనిపిస్తుంటే ఆమె ఒంటి నుండి వచ్చే సువాసన పరిమళాలు వెదజల్లుతూ ఉంటే శ్యామని దూరం పెట్టడం నచ్చడం లేదు కేశవకి. ఏదో ఒక రకంగా తాకాలని తన మెడవంపులలో తన ముఖాన్ని పెట్టి ఆ పరిమళాన్ని ఆస్వాదిస్తూ అలానే ఉండిపోతాడు కేశవ. కానీ శ్యామ ఆలోచన వేరే విధంగా ఆలోచిస్తూ తన చేతులను అలానే కిందకి ఉంచి అలానే ఉండిపోతుంది. కేశవ శ్యామలో ఏ కదలిక లేకపోయేసరికి తన ముఖంలోకి చూస్తూ ఉంటే
చాలా నిర్జీవంగా తన ముఖంలో ఎటువంటి కళాకాంతులు కనిపించక పోయేసరికి శ్యామాని చూస్తుంటే ఎందుకు అనుమానంగా అనిపించి, ఏయ్ ఇటు చూడు అని గర్జిస్తాడు కేశవ. శ్యామ ఆ గర్జనకి ఉలికిపడి అతనిని భయంగా చూస్తూ, ఏంటి సార్ అని అడుగుతుంది. ఏం ఆలోచిస్తున్నావు? ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేశావంటే నా చేతిలోనే చస్తావు అని బెదిరిస్తాడు కేశవ. శ్యామ కేశవ గర్జనకు అతని వైపు చూడలేక కిందికి చూస్తూ, అతని రూపంలో నీడ కనిపిస్తేనే ఆమెల దూరం భయంతో పారిపోయేటువంటి అమ్మాయిని నేను. అటువంటిది ఇప్పుడు ఇతని కౌగిలిలో ఇంత దగ్గరగా ఉండడాన్ని ఎప్పుడు నా కలలో కూడా ఊహించలేదు. కేశవ గారు, మీరెందుకు ఇదంతా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. తప్పు చేస్తే ఊరి నుండి వెలివేయాలి, అంతేగాని మీ దగ్గరకు రప్పించుకోవడం, నా పరువు పోయేలా చేయడం, ఇదంతా తట్టుకోవడం చాలా కష్టంగా ఉంది. ఈ విషయం మా పెదనాన్నకి తెలిస్తే అనుకుంటూ తన పెదనాన్న గుర్తుకు వచ్చేసరికి శ్యామలో మళ్ళీ వణుకు మొదలవుతుంది. తన మనసులో అనుకుంటూనే కేశవ వైపే చూస్తూ ఉంటుంది శ్యామ. కేశవ శ్యామని చూస్తూ, ఏం ఆలోచిస్తున్నావు అని గట్టిగా అడుగుతాడు కేశవ. అది 10 రోజుల్లో నా పెళ్ళి కదా సార్, ఆ విషయం మీకు కూడా తెలుసు కదా, కానీ మీరెందుకు ఇలా చేస్తున్నారు, నాకు అర్థం కావడం లేదు అని అంటుంది శ్యామ. నీకు పెళ్ళైతే నాకేంటి, నువ్వు చెయ్యని తప్పుని నీ మీద వేసుకుని తప్పు చేసిన దానిలా నిలబడ్డావు, అది కూడా తప్పు చేసినట్టే, అందుకే శిక్షని అనుభవించాలి అని అంటాడు కేశవ. కేశవ మాటలకు శ్యామ కేశవ వైపు చూస్తూ, సార్ అంటే నేను ఏ తప్పు చెయ్యలేదని మీరు నమ్ముతున్నారా? అయితే అది అని నసుగుతూ, మీరు నన్ను పెళ్లి చేసుకుంటారా అని కేశవ ఏమంటాడో అన్న భయంతో అతనిని చూడలేక కళ్ళు మూసుకుని ధైర్యం చేసి అడుగుతుంది. ఎందుకంటే కేశవని చూసి అడిగే ధైర్యం లేక కేశవ గట్టిగా నవ్వుతూ, ఏంటి నేను నిన్ను పెళ్లి చేసుకోవాలా అంటూ తన ముఖాన్ని కోపంగా మార్చేసి శ్యామాని కోపంగా చూస్తూ, నీకు చాలా కలలే ఉన్నట్టున్నాయి, అంటే నన్ను పెళ్లి చేసుకుంటే ఈ ఆస్తినంతా నీదవుతుందిగా, ఆ ఆస్తి అంతటిని నీ గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తున్నావా అని తన బొగ్గల్ని గట్టిగా పట్టుకొని కోపంగా గర్జిస్తున్నట్టు అంటాడు కేశవ. శ్యామ కేశవ అలా మాట్లాడుతుంటే, సార్ నేను ఆ ఉద్దేశంతో అనలేదు సార్, మీకు నన్ను పొందాలని కోరిక ఉందని నాకు అర్థమయ్యింది, అందుకే పెళ్లి చేసుకుంటే అన్న మాట పూర్తి కాకుండానే కేశవ శ్యామాని మాట్లాడనివ్వకుండా, నీ మీద నాకు కోరిక ఉందని తెలిసే చెయ్యని తప్పుని నీ మీద వేసుకుని నా నుండి పారిపోవాలని అనుకున్నావు, అంటే పారిపోతే నేను నిన్ను పట్టుకోలేను అని అనుకుంటున్నావా అని కేశవ కోపంగా శ్యామాని చూస్తూ, మీ పెదనాన్న నా దగ్గర పనిచేసి గుమస్తా, నా కింద పని చేసుకుని బ్రతికే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలా అని తనని కింద నుండి పైకి చూస్తూ, చాలా ఊహించేసుకుంటున్నట్టున్నావే అని ఎటకారంగా అంటాడు కేశవ. కేశవ తనని అలా చూస్తుంటే శ్యామ ప్రాణం పోతున్నట్టుగా ఏం మాట్లాడలేక పోతుంది. తనకి చాలా ఏడుపు వచ్చేస్తూ ఉంటుంది. కానీ అసలు ఏం జరిగిందో తన మనసులోది మాత్రం బయట పెట్టదు. తన చిరిగిన జాకెట్ని, ఓనీని చూసుకుంటూ, ఇప్పుడు ఇలా ఇంటికి వెళ్తే అందరి దృష్టిలో నేను తప్పు చేసిన దానిలాగా నిలబడాలి, నా ఇంట్లో వాళ్ళు ఏంటిది అని అడిగితే నేను ఏమని సమాధానం చెప్పాలి అనుకుంటూ, అప్పుడు తనకి పెళ్ళి అని గుర్తుకొస్తుంటే దుఃఖం ఆగనంటూ పెదనాన్న ఎంతో సంతోషంగా నన్ను బావకిచ్చి పెళ్లి చేయడానికి పెళ్లి ఏర్పాట్లు అన్నీ సిద్ధం చేసుకుంటూ ఉన్నాడు. కానీ నేను ఇలా చెడిపోయినట్టు కనిపిస్తే పెదనాన్న తట్టుకోగలడా? దానికన్నా నేను ఎందులో అన్నా తూకి చచ్చిపోవడం నయం కదా అనుకుంటూ, అవును నేను చచ్చిపోతేనే ఎవరికి ఏ బాధ ఉండదు అని తనలో తానే ఆలోచించుకుంటూ ఒక నిర్ణయానికి వస్తుంది శ్యామ. కేశవ శ్యామ ఏం ఆలోచిస్తుందో గ్రహించి తన బుగ్గల్ని పట్టుకుని, చూడు నువ్వు ఏమైనా పిచ్చి పిచ్చి పనులు చేసి చావడానికి ఏమైనా ప్రయత్నాలు చేశావో, మీ పెదనాన్న నా దగ్గర నీ పెళ్లి కోసం చాలానే అప్పు చేశాడు,
దానికి ఇంకొంత జతపరిచి నా అప్పు తీర్చలేని వాడిగా చేసి మీ పెదనాన్నని నా అప్పు కట్టలేక ప్రాణం తీసుకునేలా చేస్తాను, జాగ్రత్త అని తనని బెదిరిస్తాడు కేశవ. శ్యామ భయంతో వద్దు వద్దు సార్ అని దండం పెడుతూ, మీరు ఏం చెబితే అదే చేస్తాను. నా కోసం మా పెదనాన్ని ఇబ్బంది పెట్టకండి. తల్లిదండ్రులు లేని నన్ను హక్కున చేర్చుకుని ఆదరిస్తూ నీడనిస్తూ నన్ను ఒక అయ్య చేతిలో పెడితే తన బాధ్యత తీరుతుంది అనుకుంటూ నాకు పెళ్లి చేయాలనుకుంటున్నారు మా పెదనాన్న. తనని ఏమీ చెయ్యకండి అని బ్రతిమలాడుతూ ఉంటుంది శ్యామ. కేశవ తన 2 బుగ్గల్ని పట్టుకొని, ఇప్పుడు నీకు మొత్తం అర్థమైంది కదా అని తన బుగ్గల్ని వదులుతూ, ఈరోజు వచ్చిన సమయానికే రేపు కూడా రావాలి అని తనని వదిలిపెడతాడు కేశవ. శ్యామ కేశవ అలా చెబుతుంటే, రేపు ఇదే సమయానికి రావాలా? ఈ రోజంటే పెదనాన్నకి ఏదో ఒకటి చెప్పి వచ్చాను, రేపు ఏమని చెప్పి రావాలి అనుకుంటూ, రేపు సంగతి తర్వాత చూద్దాం. ముందు ఇలా నేను ఇంటికి వెళ్తే నా పరిస్థితి? పెద్దమ్మ నన్ను ఇంట్లోకి రానిస్తుందా? చుట్టుపక్కల వాళ్ళు నన్ను అసహ్యించుకుంటే, బావ నన్ను అసహ్యంగా చూస్తే అని అన్నీ తలుచుకుంటూ ఉంటే శ్యామకి ప్రాణం పోయినంత బాధ కలుగుతూ ఉంటుంది. కానీ దాన్ని దిగమింగుతూ కేశవ్ని చూస్తూ, అలాగే సార్ అంటూ రేపు ఇదే సమయానికి వస్తాను అని వెళ్తుంది శ్యామ. కేశవ వెళ్తున్న శ్యామ చెయ్యి పట్టి ఆపుతూ, ఒకవేళ రాకపోతే అని సూటిగా శ్యామని అడుగుతాడు. శ్యామ కొనసాగుతుంది. రేపు వచ్చే ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. నా స్టోరీ నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్తే.